సంతానం లేదని రకరకాల సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అండాల సమస్య, కొంతమంది వీర్యకణాల సమస్య, కొంతమంది గర్భసంచి సమస్య. ఇలా సమస్య ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా తెచ్చుకోవచ్చు, ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదు అని చెప్పి మనం చెప్తున్నాం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా దాదాపు 14,000 మందికి పైగా సంతానం కలిగించాం. మరి ఇలాగే ఇక్కడ కూడా రోజుకి 5 నుంచి 10 మందికి ప్రెగ్నెన్సీలు పాజిటివ్ వస్తున్నాయి. బయట రోజుకి 5 నుంచి 10 ఐవీఎఫ్లు చేసే సెంటర్లో నెలకు 1-2 వస్తే గొప్ప. ఆ 1-2 కూడా 2-3 నెలల్లో అబార్షన్లు అయిపోతున్నాయి. అలాంటిది ఇక్కడ ఎలా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా అనేది చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. మరి వీళ్ళు కూడా కొంతమంది మన గురించి తెలుసుకుని యూట్యూబ్ ద్వారానో లేదా ఫ్రెండ్ ద్వారానో తెలుసుకుని ఒక దేవుడు దయ వల్ల మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు ఇవాళ మన ముందు ఉన్నారు, మన పక్కన. వీళ్ళందరూ దేవుడి వల్ల ఆశీర్వదించబడిన వాళ్ళే. లేకపోతే ఇక్కడ వరకు రాలేరు, మన దగ్గర నిలబడలేరు, మన మందులు వాడలేరు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోలేరు. వాళ్ళు ఎన్ని బాధలు పడినా కూడా ఇక్కడికి వచ్చాక ఎలా ప్రెగ్నెన్సీ మ్యాజిక్గా వచ్చింది అనేది ఇవాళ మనం చూద్దాం. నాగ శివాజీ గారు, స్వర్ణ గారు, వీళ్ళు కూడా మరి ఏ ఊరమ్మ మీది? నవలూరు. నవలూరు అంటే ఏ జిల్లా? గుంటూరు జిల్లా నవలూరు. మరి నవలూరు నుంచి వచ్చారు. వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ రాలేదని ఇబ్బంది పడ్డారు, రకరకాల చోట్ల వాడారు. మరి ఒక బిడ్డ కూడా ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనే ఒక బిడ్డ పుట్టి చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే గుండె సరిగా ఫామ్ అవ్వలేదన్నారు. మరి తర్వాత ప్రెగ్నెన్సీలే రావటం మానేసినాయి. ఎందుకు రావటం లేదు అని అర్థం కాలేదు. వచ్చిన బిడ్డ ఎందుకు చనిపోయాడో అర్థం కావట్లేదు. వాళ్ళు అర్థం కాని స్థితిలో ఇప్పుడు చూస్తే కణాలు అసలు పూర్తిగా పోయినాయి, 2 మిలియన్లకు వచ్చేసినాయి అని చెప్తున్నారు. ఇంతకుముందు చక్కగా బిడ్డని కనగలిగినంత ఫుల్ కౌంట్ ఉన్నది ఇప్పుడు 2 మిలియన్లకు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఆవిడని చూస్తే ఆవిడికి నీటి బుడగలు వచ్చినాయి, పీసీఓడి వచ్చింది అని చెప్పి ఆవిడ్ని భయపెడుతున్నారు. సరే, ఇంతకుముందు అన్నీ నార్మల్గా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు ఎందుకు రాలేదు అని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక రకరకాల చోట్ల తిరిగి చివరికి మన దగ్గరికి వచ్చాక, మన దగ్గర ఎన్ని నెలలకు వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి అది ఎలా ఏమిటి అనేది వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మాటలు విందాం. ఆ తర్వాత వాళ్ళకి ఎందుకు అలా జరిగింది అనేది నేను కూడా చెప్తాను. 6 హాస్పిటల్ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా కూడా కన్ఫామ్గా వచ్చిద్దని మాత్రం చెప్పట్లేదు. ఐవీఎఫ్ కూడా వెళ్ళమన్నారు మమ్మల్ని. అంత అంటే మేము పెట్టుకోలేక ఫోన్లో వీడియో చూసి కాల్ చేస్తే చెప్పారు, సార్ వారంలో ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ 2 నెలలకు వాడమన్నారు. అవి వాడి మళ్ళీ 3వ నెలకు వచ్చాము, తీసుకెళ్ళాము. కన్ఫామ్ అయింది సార్ మాకు. ఇప్పుడైనా అర్థమైందో ఎందుకు కన్ఫామ్ అయిందో? ఫస్ట్లో వచ్చిన ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చేసింది మళ్ళా. అవును సార్. ఎలా వచ్చింది అనేది నీకు ఏమైనా అర్థమవుతుందా? ఫస్ట్లో బిడ్డ ఎందుకు వచ్చింది, ఎందుకు డ్యామేజ్ అయిందో అర్థమైందా? ఎవరు చెప్పలేదు. అది క్రిములు, అది మనం చెప్పాం. అమ్మ, కొన్ని క్రిములు ఉంటాయి, అవి వీర్యకణాలని డ్యామేజ్ చేస్తాయి, అలాగే అండాలని డ్యామేజ్ చేస్తాయి. కౌంట్ మాత్రం పెరగలేదు సార్. పెరగల. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫుల్ కౌంట్ అయింది, బిడ్డ కూడా వచ్చేసింది న్యాచురల్ గా. నమ్మకం చెప్పట్లేదు, కౌంట్ పెరగపోవటం. అది అమ్మా కౌంట్ పెరగపోవటం. ఎక్కడ ఏ హాస్పిటల్ 6 హాస్పిటల్ తిరిగినా కూడా కౌంట్ పెరగట్లేదు. వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు, వేసుకుంటున్నా ఉన్నాం. మా మిస్సెస్ కూడా ఇస్తున్నారు, వేసేసుకుంటా ఉన్నాము. కాకపోతే ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు మాకు. వాళ్ళందరూ కూడా ఇచ్చింది ఎరువు, అంటే నీ వీర్యకణం పెరగడానికి ఎరువు వేశారు, కానీ పెరగలేదు. పెరగట్లేదు. ఎందుకనంటే కణాలు ఉన్నాయి అక్కడ. నీ వీర్యకణం నాశనం చేస్తుంది కషాయి. నువ్వు ఎంత ఏపుగా వేసి ఎరువు వేసి పెంచినా కషాయి ఉన్నప్పుడు వాడు కోసుకు తింటాడు, నీ వీర్యకణాలను నాశనం చేస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. వీర్యకణాలు నాశనం అయిపోతున్నాయి. దానికి కారణం పురుగు. ఒక భూమిలో విత్తనాన్ని వేస్తే ఆ విత్తనం నాశనం అయిపోద్ది. పురుగుంటే పురుగు తినేస్తే విత్తనాలు తప్పలు పుచ్చులు అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి, మొక్క రాదు. ఒకవేళ మొక్క వచ్చినా ఆ పురుగు కానీ వచ్చి దాడి చేసిందంటే చీడాపీడ పట్టి పైరైనా నాశనం అయిపోద్ది, పంట చేతికి రాదు అని చెప్పాను నేను. అర్థమైందమ్మా? ఆ క్రిమి ఎఫెక్ట్ అలాంటిది. ఆ క్రిమి గట్టిగా పడిసింది అనుకో బిడ్డని 3 నెలలకే చనిపోద్ది. లైట్గా పొడిచింది అనుకో 5వ నెల 9వ నెలకైనా చచ్చిపోద్ది. ఇంకా లైట్గా పొడిచింది, పొడిచిన పోటు గుండెల్లో పొడిచింది, గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో పొడిచింది, ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో పొడిచింది, బ్రెయిన్లో వాపు. పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా బిడ్డ మనకు దక్కదు.
అది క్రిమి దాడి. అదే క్రిమిని మనం తొలగించుకుంటే మన కణాలు పెరుగుతాయి, మన అండం మనకు ఇంప్రూవ్ అయ్యిద్ది, మన గర్భసంచి మనకు బాగోయిద్ది, మన బిడ్డని డ్యామేజ్ చేసేవాడు లేడు, మన బిడ్డ బాగా చక్కగా ఎదిగి మన చేతిలోకి వస్తుంది అని ఆ రోజు చెప్పాను. సో చూసి అర్థమైంది కదా. ఇప్పుడు అదే పద్ధతిలో క్రిములకు వాడగానే టక్కన మళ్ళీ మీ ప్రెగ్నెన్సీ మీకు అందుకుంది. 2 నెలలు భర్తకి అదే మందు, భార్యకి అదే మందు, విడివిడిగా మందులు ఇవ్వాలా, నీకో సంచి ఆవిడకో బస్తా ఇవ్వాలా, ఇద్దరు ఒకే మందు వాడుకోమన్నారు, ఇద్దరు కలిసి వాడుకున్నాం, ఇద్దరు ఆపుకోమన్నారు, మళ్ళీ ఆపి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు. ఏదన్నా సమస్య వస్తే ఇద్దరు ఆపాలి, ఏదైనా సమస్య లేకపోతే ఇద్దరు కంటిన్యూ చేయాలి. భార్య భర్తలు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు. కణాలు పాడైపోయినాయి అంటే ఆయన ఏం చేస్తాడమ్మా? మీ ఆయన కణాలు బాగాలేదమ్మా, తప్పలో పుచ్చులైపోయినాయని నిన్ను తిడతా ఉంటే, ఆయన తిడతా ఉంటే, మీ ఇద్దరు కొట్టుకుంటే ఎక్కడ ఉపయోగం? మా ఆయన వేస్ట్ అనుకుంటే ఎలా? కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. మిమ్మల్ని పనికి రాకుండా చేస్తున్నది ఎవరో క్రిమిగాడు, శనిగాడు. శనిగాడిని తోలేయాలి. మీ ఇద్దరు ఒంట్లో నుంచి బిల్లలనే గుడ్లేసా, సిరప్పులనే మరి పాలు పోసాను, మీ ఒంట్లో ఉన్న సర్పదోషాలని, నాగదేవత దోషాలని తరిమేశాను. దానివల్ల మీ ప్రెగ్నెన్సీ మీ చేతిలోకి వచ్చింది. చేతులు అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా మరి చేతిలో ముద్దన్న నోట్లోకి వెళ్ళదు అని నేను చెప్పా. ఆ శనిగాన్ని తోలేస్తే ముద్ద మన చేతిలో నుంచి నోట్లోకి వెళ్తుంది, బిడ్డ మన పొట్టలోకి వస్తుంది అని చెప్పి అదే జరిగింది ఇవాళ. అర్థమైంది కదా. క్రిములు ఈ కాన్సెప్ట్ ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పట్లా. ఎవరైనా చెప్పారా? ఎవరూ చెప్పలా. వెళ్ళిన కాడికి మందులు సంచులు ఇస్తున్నారు, మింగుతూ ఉన్నారు. ఎందుకు కణాలు పెరగట్లేదు అర్థం కాదు. 15 రోజు నుంచి ఇంజెక్షన్ కూడా చేయించుకున్నా. ఇక్కడ ఒకే ఒక ఇంజెక్షన్. నా మొత్తం కోర్సులో ఒక్క ఇంజెక్షన్ మాత్రమే ఉంటుంది. 2 రోజులకి ఇంజెక్షన్ లేవు, 2 రోజులకి స్కానింగ్ లేవు, ఏమీ లేవు. జస్ట్ ఇంజెక్షన్, అది కూడా ఒక టీకా. మరి ఎన్ని ఇంజెక్షన్లు పొడిచినా ఒళ్ళు గొల్లైనా రాలేదమ్మా. నీటి పొడగలు అన్నారు, బోల్డ్ ఇంజెక్షన్లు పొడిచారు, సంచులు మందులు ఇచ్చినా కూడా రాలేదు. అవి మరి 5 ఏళ్ల నుంచి మింగారు. మందుల షాప్ బలం పుంజుకుంది కానీ మీకు వచ్చిన లాభం లేదు. మరి ఇవాళ ఆ క్రిమిని తొలగించుకున్నారు. జస్ట్ 3 monthsలో 2 months క్రిములకు వాడారు, 3rd month హార్మోన్లకు వాడుతూ ఉండగానే వచ్చేసింది. అది ప్రెగ్నెన్సీలో. ఒక ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అని చెప్పి అక్కడ మనకి స్కానింగ్లో కూడా వచ్చింది. ఇది ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో ఉంది, 8 వారాలు, చక్కగా బిడ్డ బాగుంది, హార్ట్ బీట్ బాగుంది అని ఇచ్చారు. గర్భసంచిలోనే ఉంది అని ఇచ్చారు. లాస్ట్ మంతే వచ్చారు మీరు, 31/7 వచ్చారు, అప్పుడే కన్ఫామ్ అయింది. కాకపోతే మనకి అప్పుడు ఇంకా హార్ట్ బీట్ రాలేదు, పేటాల్ పార్ట్ రాలేదు అని ఆగాము. ఇప్పుడు మనకు అది కూడా వచ్చేసింది. రైట్. ఇంకా మనం ఇంకొకరు హిస్టరీ విందాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, బయట ఒకే రోజు అన్ని ప్రెగ్నెన్సీలు రావాలన్నా కష్టమే. మరి ఇంకొకరు హిస్టరీ కూడా విందాం. మీ పేరు? రితీష్ ఉషా గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీళ్ళు కూడా ఉషా గారు, వీళ్ళు కూడా పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయింది. మరి పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం అర్థం కావట్లేదు. ఎంతోమంది దగ్గర వాడారు, మన దగ్గర కూడా వచ్చారు. మరి ఎలా వచ్చారు, మరి అక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఏమిటనేది కూడా తెలియట్లేదు అంటున్నారు. మరి మందులు వాడుతున్నారు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. కానీ ఇక్కడ మనం చెప్పాం, ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ప్రాబ్లం ఏంటనేది ఒక 2 గంటలు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం. 2 నెలలు మందులు ఇచ్చాం. భార్యాభర్తలు 2 నెలలు మందులు వాడగానే 3rd month మందులు స్టార్ట్ చేస్తూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. అవునా నితీష్ గారు? అవును సార్. మరి ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా చెప్తే వీళ్ళతో షేర్ చేసుకుంటే. మీకు అంత వివరంగా వినలేదు. ఫీజు మాత్రం కట్టాము, అంత అవుతుంది. కానీ మెడిసిన్స్ కూడా చాలా వరకు మింగాం, చాలా వరకు ఇద్దరం వేసుకున్నాం. కానీ మాకు సరైన కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరగలేదు. ఇక్కడ జస్ట్ సార్ చాలా రీసెర్చ్గా, చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ సారు, చాలా మనకి ఒక ఇద్దరు కలవండి చేయండి అని మనకి మొబిలైజ్ చేసి, ఇద్దరు మంచిగా ఒక కలవండి అని మంచిగా చెప్పి, ఆ తర్వాత మెడిసిన్స్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి వితిన్ 3 months అంటే చాలా వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇక్కడైతే కన్ఫామ్గా అవుతుందని మాకు మేమే లైవ్ ఎగ్జాంపుల్ మా విషయంలో. థ్యాంక్ యూ సార్. అన్ఎక్స్ప్లెయిన్డ్ అనేది లేదు.
ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పాం మనం. అవును సార్, అంతే కదా. అసలు లేదే లేదు అక్కడ, చాలా వివరంగా ప్రతిదీ క్షుణ్ణంగా చెప్పారు సార్ ఇక్కడ. మరి ఆ రోజు మీకు వాళ్ళందరూ అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నారు, నేను ఎక్స్ప్లెయిన్డ్ ఇది క్రిములు అని చెప్పాను. C10, U10, T5 25 రకాల క్రిములు ఉంటాయి, ఏవో క్రిములు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మీకు అడ్డం పడుతున్నాయి అని మనం చెప్పాం. అదే నిజమైందా? అదే నిజమైంది. 2 నెలలు, జస్ట్ 2 నెలలే క్రిములకి మీరు మీ ఆవిడ ఇద్దరు వాడారు. మరి 2 నెలల్లోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. 3rd మంత్లో మీరు ప్రెగ్నెంట్ అయిపోయారు. వైఫ్ ప్రెగ్నెంట్. కరెక్టా కాదా అని చెప్పి టెస్ట్ చేస్తే బీటా HCG 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 299 వచ్చింది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అలా కాదు, స్కానింగ్లో కూడా చూద్దాం, స్కానింగ్లో కూడా కరెక్టా కాదా అని చెప్పి నార్మల్ ప్రెగ్నెన్సీ. మరి క్రిములు అనేది ఎక్కడన్నా ఒక్క మాట చెప్పారా ఎవరన్నా డాక్టర్లు? లేదు సార్, ఒక్క డాక్టర్ చెప్పాల. 25 రకాల క్రిములు ఉన్నాయి. C10, U10, T5 ప్రెగ్నెన్సీ రానివ్వవు, వీర్యకణాల నాశనం చేస్తాయి. తలలు తింటే తలలేని వీర్యకణం, తోకలు తింటే తోకలేని వీర్యకణం, తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు 0 అయిపోతాయి, వీర్యకణాలు 0 అయిపోతాయి. అలాంటి క్రిములను తోలేస్తే భర్త భార్య ఇద్దరు కలిపి వాడితే అప్పుడు కౌంట్ వచ్చేస్తుంది అని చెప్పాను నేను. భర్త వాడితే ఉపయోగం లేదు. ఎందుకని? భర్త నుంచి భార్యకి అంటుకుంటాయి, భార్య నుంచి భర్తకు అంటుకుంటాయి. అందువల్ల ఇద్దరు కలిపి వాడాలి. ఒకరికి క్రిములు ప్రాబ్లం వస్తే ఇద్దరు కలిపి వాడాలి. అలాగే భార్యకి కూడా, ఆవిడికి ఏమైందో తెలియదు, ఆవిడికి ఎందుకు రావట్లేదు తెలియదు, ఆవిడంట్లో కూడా క్రిములు ఉండొచ్చు. ఎవరింట్లో క్రిములు ఉన్నాయి ఇద్దరు వాడాలి అని చెప్పాను నేను. అందుకే ఇద్దరికి టెస్టులు చేసాం, ఇద్దరికి మందులు వాడిచ్చాం. మరి వాళ్ళ రిజల్ట్ వచ్చిందా? సేమ్ మందులు భార్యాభర్త వాడారు, ఎగుడు దిగుడు కూడా లేదు. మరి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలి, అనురాగంగా ఉండాలి, కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కలిసి ఉండాలని చెప్పాను. ఏ డైట్ తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ వీడియోలు మీకు వండుకునే విధానం కూడా వీడియోల రూపంలో ఎక్కటి హబ్బు ఎప్పోర్ హబ్లో ఛానల్లో పెట్టాం మనం. మరి ఇవన్నీ పెట్టి చక్కగా మీకు 2 గంటలు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మరి వాళ్ళ ఫలితం వచ్చిందిగా? చాలా వచ్చిందండి. మా మదర్ చూసారండి యాక్చువల్గా వీడియో, సార్ దగ్గర నుంచి యూట్యూబ్లో నుంచి ఆయన వచ్చిన నోటిఫికేషన్ ద్వారా అనుకోకుండా వచ్చింది. అది చూడడం వల్ల మేము ఇక్కడ రాగలిగాం. మాకు కూడా వితిన్ 3 మంత్స్లో అయిందంటే వీఆర్ చాలా చాలా హ్యాపీ. ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మీరు ఏ దేవుని పూజిస్తారు? మేము రాముడిని పూజిస్తామండి. ఎవరమ్మ? రాముడు, శ్రీరాముడు, రామయ్య. మీరు? సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామిని పూజిస్తున్నారు మీరు. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి, కానీ ఏదో ఒక దేవుణ్ణి నమ్మారు. ఏ దేవుణ్ణి నమ్మినా చాలంటున్నా నేను. వెంకటేశ్వర స్వామిని నమ్మినా పర్లేదు, యేసయ్య నమ్మినా పర్లేదు, అల్లాహ్ని నమ్మినా పర్లేదు, కానీ దేవుణ్ణి నమ్మాలి. నమ్మితేనే డాక్టర్ వైఎస్ బాబు కనపడతాడు. డాక్టర్ వైఎస్ బాబు కనపడినే ఉపయోగం ఉండదు, సైతాన్ వచ్చి లాక్కుపోద్ది నిన్ను, రానివ్వదు ఇక్కడ వరకు. ఇక్కడికి వచ్చినా కూడా ఆఖరు కొంతమంది లాక్కుపోద్ది సైతాన్. చివరి వరకు నిలబడి బిడ్డని కనాలంటే ఆ దేవుడు దయ ఉండాలి, లేకపోతే సైతాను అనుక్షణం మిమ్మల్ని లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ శరలు నరకయాతన పట్టడానికి ప్రయత్నం చేయిస్తుంది. అదే మనం చెప్పాం. అవునండి. హైదరాబాద్లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా కూడా మేము కావాలనే మా మదర్ స్పెసిఫిక్గా చెప్పారు, ఒకసారి వెళ్ళిరా, ఒకసారి చూసిరా అన్నందుకు ఒక 3 మంత్స్లో మాకు వచ్చేసిందండి. అందుకే తల్లిదండ్రులు చేసిన పూజలు పిల్లలకు ఫలిస్తాయి అనేది అదే. అమ్మ ఆ దేవుణ్ణి కన్నీళ్లతో ప్రార్థించుంటుంది, నా బిడ్డకు ఒక దారి చూపించు రామయ్య అని అడుగుంటుంది. అదే విధంగా దేవుడు మరి ప్రత్యక్షంగా కిందకి రాలేడు, ఏదో ఒక వైద్యుడి రూపంలో నీకు ఆ దారి తెలియజేసేటట్టు చేస్తాడు. అర్థమైందా? కాబట్టి మిమ్మల్ని కూడా మంచి దారిలోకి నడిచేటట్టుగా రామయ్య చేశాడు. ఈరోజు మీరు కూడా ప్రమాదంలోంచి గట్టెక్కారు, చక్కగా బిడ్డని పొందగలిగారు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. IVF లేదు, ఆపరేషన్ లేదు. ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే 3 నెలల్లో మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదంతా డాక్టర్ వైఎస్ బాబు సార్ గారితో సాధ్యమైంది. రిషి శోషాక్ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా మనం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాదు, తెచ్చుకున్న విషయము తెలియజేయడానికి కూడా కొంతమంది ఓకే ఫీల్ అయిపోతున్నారు. మరి ఒక బిడ్డ కనడం అంటే మాతృదేవత పితృదేవత లాంటాం. మాతృదేవత పితృదేవత అవడం అనేది గొప్ప వరం, అది దేవుడు కరుణిస్తే తప్ప అవ్వదు. ఎందుకంటే మనమే దేవుళ్ళు అవడం. మాతృదేవత పితృదేవత అయ్యారంటే ఏంటి? మీరే దేవుళ్ళు కాబోతున్నారని అర్థం. మరి అలాంటి అదృష్టం కలిగిందంటే ఎంత గర్వంగా, ఆ దేవుడు దయ మన మీద కలిగిందంటే ఎంత సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం. దేవుడు మనల్ని కరుణించాడు, ఇన్నాళ్ళకి మన కష్టాలని
కన్యల్ని తుడవడానికి ముందుకొచ్చాడు. అది ప్రపంచానికి చెప్పడానికి బాధ ఏంటి? దెయ్యాల గురించి బోల్డ్ మంది చెప్తున్నారు. దేవుడి గురించి చెప్పేవాళ్ళు వద్దమ్మా. పైగా దేవుడు కరుణించాక కూడా చెప్పకపోతే, ఆయన గురించి ఈ ప్రపంచానికి వివరించకపోతే, దేవుడే లేడనే ఎదవలకి మరి వాళ్ళే నిజం అనుకునే ప్రమాదం ఉందమ్మా. మిగతా వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు, ఆయన ఉంటాడు. ఆయన కరెక్ట్గా నువ్వు కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కరుగుతాడు. ఎందుకనంటే దేవుడు మన తండ్రి, ఆయన మన శాడిస్ట్ కాదు, మన తండ్రి. కాకపోతే మనం తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు కొంచెం హెచ్చరించి, తండ్రి ఏ విధంగా అయితే 2 దెబ్బలేసో 2 తిట్టో మనల్ని మంచి మార్గంలో తీసుకొచ్చడానికి ఎలా ప్రయత్నిస్తాడో మన తండ్రి అయిన దేవుడు కూడా అంతే. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ దెబ్బ తగిలినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు మన తండ్రిని తిడితే ఎలాగా? మన మంచి కోసమే తండ్రి ఆ విధమైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరొకరు ఉన్నారు మనకి, సక్సెస్ రావు గారు, గోవిందరావు రేవతి గారు, రణస్థలం. ఇదేనా? రణస్థలం అంటే ఇది ఎక్కడదా? శ్రీకాకుళం జిల్లా. ఎంతో దూరం, చాలా దూరం. మరి అక్కడి నుంచి వచ్చాడయ్యా ఈయన కూడా. పెళ్ళి ఎంతకాలం అయిందో? 2 ఇయర్స్, 2 ఏళ్ళు అయింది. ఈయన కూడా అప్పుడే టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. వాళ్ళ ఆవిడ్ని, ఈయన్ని ఎక్కడికి వెళ్ళినా, ఫ్రెండ్స్కి ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా మరి నరకయాతన పెట్టడం మొదలెట్టారు. ఏమిటి పరిస్థితి అని చెప్పి డాక్టర్ల దగ్గరికి తిరిగితేనేమో వాళ్ళేమో 0 కౌంట్ లేదు, అలా చేయాలి, ఇలా చేయాలి, ఐవీఎఫ్కి వెళ్ళాలి, డోనార్కి పోవాలి, అంత తెచ్చుకోండి, 2 లక్షలు తెచ్చుకోండి, 2 లక్షలు తెచ్చుకోండి అంటే అర్థం కాలే ఆయనకి. ఏంటి మనకి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? మనం కోరుకోలేదు, మనం ఎప్పుడూ తెచ్చుకోలేదు, మనం ఏమీ దుర్మార్గం చేసింది లేదు, ఒకడికి హాని చేసింది లేదు, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది లేదు. అయినా కూడా మనకేంటి కర్మ ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటే ఒక ఫ్రెండ్, ఒక దేవుడిలాగా వచ్చి నీకు మన వీడియోలు చూపించి ఇక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చారు, మీరు మన గురించి విన్నారు. పోన్లే, పోతే పోయినాయి ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ, పోతే ఛార్జీలు అనుకుని అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చారు. శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చారు. వచ్చిన ఎన్ని నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 2 months. కేవలం 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 0 నుంచి హీరో అయిపోయాడు, ఫుల్ కౌంట్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మరి ఎలా జరిగింది ఇది? ఆయన సక్సెస్ స్టోరీ చెప్తారు. నేను శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం అది. నేను శ్రీకాకుళం హాస్పిటల్లో వెళ్ళాను. సారు అయితే నీకు టూ టైమ్స్ వెళ్ళాను. 2 times వెళ్తే అక్కడ నీకు 0 కౌంట్ ఉంది, నీకు మా మిస్సెస్కి అగ్రిలైజ్ అవ్వలేదు అని చెప్పారు. అవ్వకపోతే ఐవీఎఫ్ ప్రిపేర్ అవ్వమన్నారు. అయితే నేను వెళ్ళి మా ఫ్రెండ్కి ఇలా చెప్పాను. సార్ దగ్గరికి పంపించాడు. పంపిస్తే నేను ఇలాగే మీలాగే మీటింగ్ వినేసి మెడిసిన్ పట్టుకొని వెళ్ళాను. 2 monthsలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. 0 నుంచి హీరోగా మారొచ్చా? మారొచ్చు సార్. ఒక వీర్యకణం చనిపోవడానికి కారణమైన క్రిముల గురించి మనం చెప్పాం. అవును సార్. నీకు కూడా అంతే, క్రిములు C10, U10, T5 అవును సార్. క్రిములు ఉంటాయ్యా. వీర్యకణాన్ని పట్టుకుని తప్పలో పుచ్చులు చేసేస్తాయి, పనికి రాకుండా చేస్తాయి. ఆ క్రిములకు సంబంధించిన మందులు నీతో పాటు మీ ఆవిడ కూడా వాడాలి. అవును సార్, ఇద్దరం వాడాలి. అదే క్రిములు మీ ఆవిడ అండాలని డ్యామేజ్ చేస్తున్నాయి. అవును సార్. అండాలు బాగోలేదని చెప్తున్నారు కానీ డాక్టర్లు, ఈ బాగోపోవడానికి కారకులు ఎవరు? ఈ వీర్యకణాలు 0 అయినాయి అని చెప్తున్నారు కానీ ఈ 0 అవడానికి కారకులు ఎవరు? అది చూసి దాన్ని తొలగించట్లా. నువ్వు పనికిరావంటారు, అండాలు మీ ఆవిడికి పనికిరావంటారు, చివరికి ఐవీఎఫ్ డోనార్కి పొమ్మంటారు. ఏమిటి డోనార్కి వెళ్ళి మనం సాధించేది? డోనార్ ఐవీఎఫ్ చేయిస్తాం 4 లక్షలు పెట్టి, 3 లక్షలు పెట్టి, పోనీ డిస్కౌంట్ ఇస్తుంది 2.5 లక్షలు. ఏమిటి ఉపయోగం మనకి? బిడ్డ పుట్టాడనుకో, మన బిడ్డ కాదే అని ఏడుపు. ఒక బిడ్డ రాలేదనుకో, ప్రెగ్నెన్సీ రాలేదనుకో, డబ్బు పోయింది, బిడ్డ రాలేదు, 2 ఏడుపులు. మొత్తం ఏడుపులన్నీ మనకే. డాక్టర్ గారికి ఒక్క ఏడుపు అన్నా ఉందా? నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా అవ్వకపోయినా డాక్టర్కి ఆవిడికి వచ్చే డబ్బులు ఆవిడకి వచ్చేస్తాయి. 100% గ్యారంటీ మా డాక్టర్లకి, నీకే గ్యారంటీ. కాబట్టి ఆయన వీర్య కణాలు 0 ఎందుకు అవుతున్నాయి, ఆవిడ అండాలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అనేది నేను కూర్చోబెట్టి ఆ రోజు చెప్పారు. క్రిములు ఉంటాయ్యా. ఈ క్రిములు కానీ వచ్చినాయి అంటే, భూమిలో చేరినాయి అంటే భూమిలో గడ్డలు కట్టేస్తాయి. విత్తనాన్ని పట్టుకున్నాయి అంటే విత్తనాన్ని తప్పల బుచ్చులు చేసి పారేస్తాయి, పనికి రాకుండా చేస్తాయి. మొత్తానికి విత్తనం నాశనం, భూమి నాశనం, మొక్క రాదు. అలాగే ఇక్కడ కూడా విత్తనం అంటే వీర్యకణం, భూమి అంటే మరి భార్య గర్భసంచి, అండాలు, ఇక మొక్క అంటే బిడ్డ.
మరి ఈ పురుగు కానీ చేరిందంటే బిడ్డ రాదయ్యా. ఒకవేళ ఆ పురుగును తొలగించుకోగలిగితే మీరు విత్తనంలో నుంచి భూమిలో నుంచి అప్పుడు మీ మొక్క మీకు వస్తుంది, ఆ మొక్క నిలబడిద్ది. అలా మన పురుగుగాని వదిలేసి మొక్క వచ్చేటట్టు చేసినా, మసిపూసి మారేడికాయ చేసి మొక్క వచ్చేటట్టు చేసినా మొక్కనైనా పొడిసి పారేస్తుంది, చీడాపీడా రూపంలో కాల్చి పారేస్తుంది, నమిలి పడేస్తుంది, చంపి పడేస్తుంది. పైరు నాశనం చీడాపీడా రూపంలో, మొక్క కూడా దక్కదు. అంటే ఇక్కడ బిడ్డ కూడా దక్కదు, బిడ్డను కూడా లాగి పడేస్తుంది అని ఆ రోజు కూర్చోబెట్టి చెప్పి చక్కగా భార్యాభర్తలు ఇద్దరికి టెస్టులు చేసి ఇద్దరికి మందులు ఇచ్చారు. చక్కగా ఇద్దరు వాడుకున్నారు. 2 months ప్రెగ్నెన్సీ, సేమ్ 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేసి సేమ్ క్రిములు. చూడండి విచిత్రం. సమస్యలు వేరు వేరు కానీ సమాధానం క్రిములకి. దానికి బాంబు వేస్తే మొత్తం సెట్ అయిపోయింది. నేను చెప్పా, ఒక రౌడీ ఉంటాడు, ఆ రౌడీ ఒకరింట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని రేప్ చేస్తానంటాడు, ఇంకొక ఇంట్లోకి వెళ్ళి నీ భూమిని కబ్జా చేస్తానంటాడు, ఇంకొకటి ఇంటికి వెళ్ళి నీ కాళ్ళు చేతులు కోసేస్తానంటాడు. మనం రౌడీని పట్టుకుని ఆ నెత్తి మీద బాంబు వేసి లేపేస్తే వీళ్ళు ముగ్గురు సేవ్ అయిపోతారు. ఇక్కడ కూడా అంతే. ఈ క్రిమి ఆవిడ అండాలని డ్యామేజ్ చేసి నీటి పొడగలుగా తీసుకురావచ్చు, ఇంకొకరు వీర్యకణాన్ని డ్యామేజ్ చేసి కణాలు ఆకారాలు పోగొట్టవచ్చు, కదలికలు పోగొట్టవచ్చు, కౌంట్ తీసుకోవచ్చు. ఇంకొకరినైతే మొత్తం మింగేసి, మంచి ఆకలితో ఉన్న క్రిమి మొత్తం కణాన్నే మింగేసి 0 చేసేయచ్చు. మరి అదే క్రిమిని పోగొడితే వీళ్ళందరూ సేవ్ అవుతారు. నేను చెప్పింది అది. క్రిములను గుర్తించండి. ఒక్క డాక్టర్ కూడా ప్రపంచంలో ఆంధ్ర నుంచి అమెరికా వరకు క్రిముల గురించి చెప్తున్న డాక్టర్ కానీ, ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కానీ, దానికి వైద్యం చేస్తున్న డాక్టర్ కానీ లేరు. ఒకవేళ భార్యకి మందులు ఇస్తే భార్యకే బస్తా ఇస్తున్నారు, భర్తకు మందులు ఇస్తే భర్తకు సంచుడు ఇస్తున్నారు. ఎవరు సంచి ఆల్దే, ఎవరు బస్తా ఆల్దే. కానీ ఇక్కడ అలా కాదు. నీకు ఇచ్చిన బిల్లే మీ ఆవిడికి ఇచ్చా. ఇద్దరు ఒకే పిల్లలు మింగారు కదా, ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు, ఒకేసారి ఎండ్ చేశారు. మరి రిజల్ట్ వచ్చిందా? ఇద్దరికి ఒక బిడ్డ పుట్టాడు. అదేగా నేను చెప్పింది. మీ ఇద్దరు 2 అర్ధభాగాలయ్యా. ఈ 2 అర్ధ ముక్కలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ. విడివిడిగా పిల్లలు పుట్టరు. మీ ఇద్దరు కలిసికట్టుగా ఉండాలి. భర్త వీర్యకణాలు నాశనం అని భార్య తిట్టుకోకూడదు, మా ఆయనే వేస్ట్ అని. భార్య అండాలు పాడైపోయినాయి అని భర్త తిట్టుకోకూడదు, మా భార్య వేస్ట్ అని. మీ ఇద్దరిని వేస్ట్ చేస్తున్నది ఎవరు? క్రిమిగాడు. వాడిని తొలగించుకోండి, మీ ఇద్దరు బెస్ట్ అయిపోతారు. మీ చేతిలో బిడ్డ వచ్చేస్తారు. జరిగిందా? అది. కాబట్టి అలా గుర్తించే డాక్టర్ దగ్గరికి రావాలి. అది మీ ఊరిలో లేకపోతే ఏం చేయాలి? ఏ ఊరికైనా వెళ్ళాలి. మీ ఊరిలో లేకపోతే ఏం చేస్తారు? ఊర్లోనే ఉంది కదా అని సందులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి IVFలు, ఆపరేషన్లని పొట్టల మీద, చట్టల మీద, మానాల్లో సూదులు వేసి గుచ్చుకుంటూ నెలకి 44 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు డిస్కౌంట్ అని చెప్పి అక్కడే కూర్చుంటే ఒళ్ళు గొల్లైపోద్ది, డబ్బులు నిల్లు అయిపోద్ది, ఫలితం అయితే రాదు. అదే మనం చెప్పాం. సరే, వీళ్ళకు కూడా స్కానింగ్ తీయించారు. చక్కగా స్కానింగ్లో బ్లడ్ టెస్ట్ చేయిస్తే బ్లడ్ టెస్ట్లోనూ పాజిటివ్ వచ్చింది, స్కానింగ్ తీస్తే స్కానింగ్లో కూడా కన్ఫామ్ అయింది. 10 వారాల 5 రోజులు చక్కగా స్కానింగ్లు ఇచ్చారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ బాగుంది అని చెప్పి ఇచ్చారు. చక్కగా ఇదిగో చూడండి. సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా? 0 to హీరో అవ్వచ్చా? మరి IVF చేసామా? ఆపరేషన్ చేసామా? IUI చేసామా? కిరికిరి చేసామా? కిరికిరి చేస్తే ఆవిడ అండాలెట్ట బాగాయని? ఆవిడ కడుపులోనే వచ్చింది, నీ వీర్య కణాలతో వచ్చింది. మరి వాళ్ళ కణాలు వచ్చినాయి కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయనకే కదా వచ్చినాయి. మరి అలా వస్తాయి. కణాలు తెచ్చుకోవచ్చు, అండాలని బాగుపరచుకోవచ్చు, మన బిడ్డను మనం పొందొచ్చు అనే విషయం మనం. బాలరాజు మల్లిక కోవెలగుంట్ల పెళ్ళి అయ్యి మీకు కూడా 3 ఏళ్ళు అయిపోయిందా? 3 ఏళ్ళు అయింది, 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు. ఫస్ట్లో వచ్చినట్టే వచ్చి వెంటనే తుర్రును పారిపోయింది. ఎందుకు వచ్చింది తెలియదు, ఎందుకు వెళ్ళిపోయింది తెలియదు. ఇక తర్వాత ఎందుకు రావట్లేదని రకరకాల డాక్టర్ల దగ్గర తిరిగినా కూడా ఫలితం లేదు. మరి మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చింది? 4 monthsలో వచ్చింది. ఈ 3 సంవత్సరాల నుంచి మీరు తిరుగుతున్న చోటల్లో ఏం చెప్తున్నారు? కౌంట్ లో అన్నారు, PCOD ఉందన్నారు. మరి నెలలు అయితే చివరికి ఎట్లా వచ్చేసిందంటే చివరికి ఆవిడ పరిస్థితి ప్రతిరోజు బ్లీడింగే, డైలీ బ్లీడింగే. 30 రోజులు బ్లీడింగ్ అవుతానే ఉంది. ఎప్పుడు నెల వచ్చింది అనుకోవాలో తెలీదు, ఎప్పుడు నెల మొదలైందనో తెలియదు. డైలీ బ్లీడింగ్ అవుతుంది. 3 నెలలు వచ్చింది సార్. 3 నెలలు కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూనే ఉంది. మరి ఇలాంటి వ్యక్తికి
ఎన్ని నెలల్లో? 4 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆవిడ ముందు నాకు నెలలు సరివ్వడానికి బిల్లలు ఉండి డాక్టర్ గారు పిల్లల తర్వాత అంది, అమ్మ పిల్లలు వచ్చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే నెలల గురించి మనకు బెడదలేదు, నేను ప్రెగ్నెన్సీకే ఇస్తా, నెలలు రావడానికి కాదు. నెలలు ఎందుకు మనకి? దిక్కుమాలి నెలలు. మనకు కావాల్సింది బిడ్డ. పెట్టేస్తే ప్రెగ్నెన్సీ వస్తే నెల ఆటోమేటిక్గా ఆగిపోద్ది. సో అలాగని చెప్పి మనం 2 నెలలు క్రిములకి ఇచ్చాం, 2 నెలలు హార్మోన్లకి ఇచ్చాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది కదా? అయిపోయింది సార్. సరే మీ సక్సెస్ స్టోరీ చెప్పండి. మేము ఫస్ట్ నంద్యాల చూపించుకున్నాం సార్. అక్కడ ఒక 5-6 నెలలు వాడినాము, ఫలితం లేదు. వేరే వాళ్ళను సంప్రదించి ఆయుర్వేదం మందులు వాడినాము, 6 నెలలు వాడినాము, అక్కడ సక్సెస్ లేదు. తర్వాత ఈ వీడియోలు చూశాను నేను. కొద్దిగా ఆర్థిక స్తోమత వల్ల నిదానంగా వెళ్దామని నేను అనుకున్నాను, మా భార్యకి చెప్పాను, కానీ ఆమె వినిపించుకోలేదు. ఇక్కడ ఉదయానంద పెద్ద హాస్పిటల్ పడింది, దానికి వెళ్దామని చెప్పింది. నేను డైరెక్ట్ ఇంటికనే చెప్పేసిన. అక్కడికి వెళ్తే కన్ఫామ్గా IVF చెప్తారు వాళ్ళు అనేసి చెప్పిన, వినిపించుకోలేదు. దానికి తోడు నేను కానీ చిన్నదానికి పెద్దదానికి ఆ అమ్మాయి మీద బాగా కోపడేవాడిని బాగా. తర్వాత ఇక్కడికి వచ్చేసి వీడియోలు చూడడం, మన గురువుగారు చెప్పినట్టు కోపం చంపుకొని ఆ అమ్మాయితో సంతోషంగా ఉండడము, అలా చిన్నగా అలవాటు చేసుకున్నాను. ఆ అమ్మాయి కానీ దగ్గరికి రావడం బాగా. ఏదైనా వంటలు బాగాలేకపోతే నేను తిట్టడము, ఇంకా కొద్దిగా కోపం వచ్చేసరికి కొట్టడం చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చి వీడియోలు చూసినాక కోపం చంపుకొని ప్రేమగా ఉండడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి కానీ దగ్గరికి రావడం మొదలుపెట్టింది బాగా. వాళ్ళ అమ్మ నాయన కానీ మార్పు చెందినాడు అల్లుడు అనేసి వాళ్ళు గుర్తించినారు 2 నెలలకే. లేకుంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆమె ఫోన్ చేస్తుండే, బావ ఇట్లా తిడుతున్నాడు, బావ అట్లా కొడుతున్నాడు అనేసి. వాళ్ళు కానీ 2 నెలల సరికి ఫోన్ చేయకపోయేసరికి మీ బావ మారిపోయినాడు, విజయవాడకి పోయొచ్చిన నుంచి అని వాళ్ళు సుధాకర్ బాబా వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళకి బతిగా అర్థం కాలే. బతిగా ఆడ 2 గంటలన్నర సేపు వీడియోలు చూసినాడు బాగా. చిన్నదానికి పేదానికి బయటకు వచ్చినాడు, పోయి వీడియోలు చూసుకుంటున్నాడు ఆడ. ఏం విన్నాడో ఏమో. కనీసం 2 నెలల నుంచి ఒక ఫోన్ కానీ రాలేదు. ఇంట్లో కానీ సంతోషంగా ఉంటున్నాడని నువ్వే చెప్తున్నావు. అలాగే మేము ఇంకా ఇట్లా ఉదయానంద హాస్పిటల్కి పోయి వచ్చినాక ఏమైందంటే IVF చెప్పగానే నేను బయటికి లేచి వచ్చిన. ఏమన్నా మా భార్య ఏం చేసింది, నేను ముందే చెప్పినా కదా అని అంటాడేమనేసి కోపంగా నాతో పాటు ఎంబడే బయటికి వచ్చేసింది. అట్లా తర్వాత ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాము. 2 నెలలు వాటి క్రిములు వాడినాము. 2 నెలలు, 1 నెల మళ్ళీ హార్మోన్స్ వాడినాము. మళ్ళీ ఇంకొక నెల హార్మోన్స్ తీసుకొని పోయాము. 4 నెలలు మాకు కన్ఫర్మ్ అయిపోయింది. అలా మొత్తానికి మీరు మారారు, మీ జీవితం మారిపోయింది. ఇంకొకటి మేము బుక్ తీసుకొని పోయినాము. బుక్ తీసుకొని పోయి ప్రతిదీ దాంట్లో ఉంది. ఎలా ఉండాలి, ఏం తినాలి, టీ ఎక్కువ చల్లది తాగకూడదు, ఎక్కువ వేడికి తాగకూడదు అనేది దాంట్లో ఉంది. ఎప్పుడు కలుసుకోవాలనో, ఎప్పుడు దూరంగా ఉండాలనో దాంట్లో ఉంది. ప్రతి ఒక్కరు బుక్ తీసుకొని పోయి చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. దానికి తోడు ఫుడ్ కానీ దాంట్లో ఎలా ఉండాలనేది ఫుడ్ ఉంది దాంట్లో. మళ్ళా ప్రతిదీ ఎనీవన్ దాంట్లో ఉంది బుక్లో. కొంతమంది తీసుకెళ్తున్నారు, ఏదో 1 రోజు 2 రోజులు చదువుతున్నారు, పక్కకు పడేస్తున్నారు, లేదు మనకు తెలియదు. కానీ బుక్ చదివితే దానికి తోడు ట్రీట్మెంటు, దానికి తోడు ఈసారి వీడియోలు చూస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. రైట్, డోంట్ వరీ దాంట్లో. అవును, నేను ఫస్ట్ రోజే ఆ రోజు కూర్చోబెట్టి మీకు కూడా ఇలాగే చెప్పాను. ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తల మధ్య అనురాగం పెరగాలి. ప్రెగ్నెన్సీ ఇచ్చేది డాక్టర్లు కాదు, దేవుడు కాదు, తెచ్చుకోవాలి మీరు. దేవుడైనా డాక్టర్ అయినా దారి చూపిస్తారు అని చెప్పా. సో అంతకుముందు వరకే తిట్టేవాడివి, వంట నచ్చేది కాదు నీకు, ఇసురు కొట్టేవాడివి. ఇప్పుడు ఏమైంది, ప్రేమగా తీసుకోవడం, దగ్గర తీసుకోవడం మొదలెట్టావు. ఆవిడ కూడా నీకు ఇంకా ఎక్కువ రుచికరంగా ఉండడానికి ప్రయత్నించింది. చక్కగా ఒకవేళ కొంచెం కుదిరినా కుదరపోయినా దగ్గర తీసుకున్నావు కాబట్టి ఆవిడ ప్రేమ వచ్చింది. ఇద్దరు కలిపి అనురాగంగా ఉండటం మొదలెట్టారు, కొట్టుకోవడం తిట్టుకోవడం కాకోకుండా.
రூపాయలు ఉప్పు కోసం అంత కొట్టుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పాను నేను. మనకు కావాల్సింది బిడ్డ కావాలంటే భార్యని ప్రేమగా చూడాలి, భర్తని ప్రేమగా పలకరించాలి. ఎందుకంటే మీ ఇద్దరే మొదటి దేవుళ్ళు అని చెప్పా. మీ బిడ్డని ప్రసాదించే శక్తి నీ భార్యకి మాత్రమే ఉంది, అలాగే బిడ్డని ఆవిడికి అందించే శక్తి భర్తకు మాత్రమే ఉంది, ఇంకెవరి వల్ల కాదు. కాబట్టి వీళ్ళిద్దరూ ప్రేమగా ఉండాలన్నాను. అది నువ్వు తూచా తప్పకుండా పాటించావు. నీ జీవితం మారిపోయింది, నీకు ప్రశాంతం వచ్చింది, నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఇక ఇక్కడ రాకముందుకు హాస్పిటల్ తిరిగినప్పుడు మినిమం 3 నెలలు బ్లీడింగ్ వచ్చేది. ఇక్కడికి వచ్చినాక క్రిములకు వాడుతున్నప్పుడు సగం తగ్గిపోయింది. సార్ ఇది సార్ పరిస్థితి అంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మిక్ ఏదో టాబ్లెట్ ఇచ్చినాడు, హార్మోన్లకి సంబంధించి ఇచ్చావు. తగ్గలేదు సార్ అని మళ్ళా వాయిస్ మెసేజ్ పెట్టినాడు. మిప్రేట్ 10 mg టాబ్లెట్ పెట్టినాడు. నాకు బాగా మర్చిపోయింది. మిప్రేట్ 10 mg ఆ టాబ్లెట్ ఒకటే రోజుకి 90 రోజులు బ్లీడింగ్ వచ్చినది ఒక్క టాబ్లెట్కి వాడిపోయింది. 20 టాబ్లెట్లు ఇచ్చినాడు. మళ్ళీ సార్ ఒక టాబ్లెట్కు ఆగిపోయింది సార్ అని మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టినా. ఖచ్చితంగా 20 రోజులు వాడాల్సిందే, ఆఫ్టర్నూన్ వాడాలి, అది అన్నం తిన్నా కానీ కంటిన్యూ వాడినాము. బ్లీడింగ్ ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అన్నీ మీకు టెలికాలర్ ద్వారా ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటామని చెప్పాను నేను. ఒక్క ఫోన్ కాల్ దూరంలో అది ఎక్కడైతే వెంటనే మరి మీరు నాకు ఫోన్ చేస్తే ఏ ఇబ్బంది ఉన్నా మా టెలికాలర్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఫోన్లు అందుబాటులో ఉంటాయి. వాళ్ళు కాల్ చేస్తే నాకు ఇన్ఫామ్ చేస్తారు. నేను మీకు ఫోన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాను. ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే ఇక్కడ వరకు రావక్కర్లేదు. మందులు ఏమన్నా కావాలనుకుంటే కొరియర్లు పెట్టించుకోవచ్చు. మన వాళ్ళతో టెలికాలర్తో మాట్లాడుకుని కోర్సుని కొరియర్ పెట్టించుకోవచ్చు. ఒక్కసారి వస్తే చాలు. వచ్చినప్పుడు బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, స్కానింగులు, వీరికణాల పరీక్షలు అన్నీ ఆ రోజే చేసేస్తాం. ఇక దాని రిపోర్ట్లను బట్టి 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు, మొత్తం 4 నెలల కోర్సు వాడతాం. ఇవన్నీ కొరియర్లు పెట్టించుకోవచ్చు అని చెప్పాం. అలాగే వాడుకున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన రోజే 1 గంట 2 గంటలు కూర్చోబెట్టి భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అనేది ఒక బుక్ ఇస్తాం. మీరు అమ్మా నాన్న కాగలరు. ఆ బుక్ చక్కగా చదువుకున్నాం. మిగతా వాళ్ళు చక్కగా టేబుల్ మీద పెడతారు, అట్టపెట్టిలో పెడుతున్నారు, బీరువాలో పెట్టేస్తున్నారు, దాస్తున్నారు. నువ్వు దాయకుండా చదివావు. అలాగే మళ్ళీ మీ ఆవిడ కూడా ప్రేమగా చూసుకున్నావు. ఆటోమేటిక్గా ఆవిడ మారిపోద్దని చెప్పా. భార్య మారాలని భర్త అనుకుంటే కుదరదు, భార్యను మార్చడం నీ వల్ల కాదు. అలాగే భర్త మారాలని భార్య అనుకుంటా కూర్చుంటే కుదరదు, భర్తను మార్చడం నీ వల్ల కాదమ్మా. ఏమని చెప్పాను? ముందు ఎవరో ఒకరు మారండి. మీరు వాళ్ళు మారాలని వీళ్ళు మారాలని వాళ్ళు కూర్చునేదానికన్నా, పంతాలు వేసుకుని కూర్చునేదానికన్నా మీరు మారండి ఫస్ట్. ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మారిపోతారు. ఆ రోజు చెప్పా మరి, కాళ్ళు కడిగి నీళ్ళ నెత్తి మీద చల్లుకోమన్నా. ఆ దెయ్యం పోద్ది, పొగరనే దెయ్యం. అది దెయ్యం పోయిందంటే మన బిడ్డ వచ్చేస్తాడు. ఆ దెయ్యం మన నెత్తి మీద కూర్చున్నంతసేపు, ఆ పొగరనే దెయ్యం కూర్చున్నంతసేపు మన బిడ్డ రాదు. బిడ్డ వస్తే మనం దేవతలు అవుతాం కదా, మాతృదేవత పితృదేవత. మరి దెయ్యాన్ని నెత్తి మీద పెట్టుకుని దేవుళ్ళు ఎట్టా అవుతాం? ఎట్టి పరిస్థితులు అవ్వలేం. భార్య నెత్తి మీద దెయ్యం పోవాలని నువ్వు అనుకునే లోపల నీ నెత్తి మీద దెయ్యాన్ని వదిలించుకుంటే భార్య నెత్తి మీద దెయ్యం కూడా పారిపోద్ది. దెయ్యాలు ఎప్పుడు ఒంటరిగా ఉండవు, జంటలే. అందుకని ఎవరో ఒకరు నెత్తి మీద దెయ్యాన్ని వదిలించుకోండి. అది అవతల వాళ్ళ నెత్తి మీద దెయ్యాన్ని వదిలించడం మన చేతుల్లో లేదు కాబట్టి మన నెత్తి మీద దెయ్యం వదిలించుకోవచ్చు. మన పొగరును తగ్గించుకుంటే సరిపోద్ది అని చెప్పాను. జీవితం ఆనందంగా మారిపోయింది. ఎప్పుడైతే ఆనందం వచ్చిందో, ఎప్పుడైతే అనురాగం పెరిగిందో ఆటోమేటిక్గా హార్మోన్ సెట్ అయిపోద్ది. ఇక కాస్త ఏదన్నా లోపాలుంటే నా మందు మాకులతో నేను సెట్ చేసేస్తా. అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అర్థమైందిగా బాలరాజు? నువ్వు మారిపోయావు, మొత్తం నీ జీవితం మారిపోయింది. మీ ఆవిడ జీవితం మారిపోయింది, మీ అత్తమామల జీవితం కూడా మారిపోయింది. వాళ్ళు కూడా ఆనందం. వెళ్ళే మా అల్లుడు విజయవాడ వెళ్ళాక సుధాకర్ బాబా గారి ప్రవచనాలు విన్నాడు, మారిపోయాడు అనుకుని వాళ్ళు అనుకున్నారు. మాట్లాడితే ఆయన ఏదన్నా పని ఉంటే పని చూసుకుంటున్నాడు, లేకపోతే నా వీడియో చూసుకుంటున్నాడు. చక్కగా వీడియో చూసేటప్పటికి హోప్ వస్తుంది. ఇప్పుడు కూడా వీడియోలు చూడటం మానలా. పాపం వీడియోలు ఇంకా చూస్తున్నాడు, ఇంకా ఆన్సర్లు చేస్తున్నాడు, కామెంట్లు పెడుతున్నాడు. మరి ఇన్నాళ్ళు నా వీడియో రాలేదని బాధపడ్డాడు. ఇవాళ ఈ వీడియో వచ్చే టైం వచ్చేసింది. బాలరాజు కూడా చక్కగా మరి మల్లిక బాలరాజు కోవెల గుంట్ల నుంచి వచ్చారు. మన మందులు వాడుకున్నారు. థైరాయిడ్లు ఉన్నా కూడా
మందుల ద్వారా సరి చేసుకోవచ్చు. హార్మోన్ ప్రాబ్లం ఉన్నా కూడా మందుల ద్వారా సరి చేసుకోవచ్చు అని చెప్పాం. అలా 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు సరి చేసుకున్నారు, సెట్ అయిపోయింది. మరలా 10వ వారం వరకు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చిన వెంటనే వారానికి 10 రోజులకే పోయింది కాబట్టి 10 వారాలు వచ్చే వరకే వెయిట్ చేద్దామని చెప్పి మనం ఆగాం. ఇప్పుడు అలా చక్కగా ప్రెగ్నెన్సీ అంతా నిలబడింది కాబట్టి ఇప్పుడు మన స్కాన్ తీసుకొచ్చారు. చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని దీంట్లో వచ్చింది. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్. ఆల్ ది వెంకట్రావు గారు అలాగే కరుణ గారు 13 చాలా రోజుల నుంచి ఈయనది కూడా ఒక అనంతమైన బాధ. 13 ఏళ్ళ నుంచి వెళ్ళిన చోటల్లా ఎవరు ఏది చెప్తే అక్కడికల్లా వెళ్ళారు. పాపం తిరిగారు. మందులు ఎన్నో వాడారు, బస్తాలే. ఏది బియ్యం బస్తాలు వాడినట్టు బియ్యమన్నా తక్కువ వాడారేమో, మందులు ఎక్కువ వాడారు బాగా. ఇంజక్షన్లు, చేతులు, చట్టలు, పొట్టలు ఎక్కడ దొరికితే అక్కడ పొడిచి పారేశారు. ఏమంటే ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటున్నారు. ల్యాప్రోస్కోపీ చేయాలి, నీటి బుడగలు ఉన్నాయి, వాటిని బద్దలు కొట్టాలి, వాటిని పచ్చడి చేయాలన్నారు. పచ్చళ్ళు చేయించారు, అయినా ఫలితం లేదు. మరి ఏం చేయమంటారు మేడం అంటే ఐయువైలు చేయాలి, ఆ కణాలు వెళ్ళట్లేదేమో, కణాలు అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి, మీకు ఐయువైలు చేయాలన్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఐయువైలు చేయించారు, ఫలితం లేదు. ఇక ఏం చేయాలి మేడం అంటే వయసు అయిపోయింది, 2-3 అండాలే ఉన్నాయి, ఇక మీరు అర్జెంటుగా ఐవీఎఫ్ చేయకపోతే మీరు దుంపనాశనం, సర్వనాశనం అయిపోతారని భయపెట్టారు. అంత స్తోమత లేక చేయించుకున్న ఇప్పటికే ఒళ్ళు హోనమైపోయింది, ఇక బతికుంటామో ఉండమో అనే భయం వచ్చి న్యాచురల్గా మందులతో ఏదన్నా ప్రెగ్నెన్సీ వస్తుందా అని ఎతుక్కుంటూ యూట్యూబ్ ద్వారా ఆ దేవుడు వీడియో చూపిస్తే ఇటు వచ్చి మన దగ్గర వీడియోలు ద్వారా అన్నీ చూసిన తర్వాత నమ్మకం కలిగి మన దగ్గరికి వచ్చి మందులు వాడటం మొదలెట్టారు. కరెక్ట్గా 2 నెలలు క్రిములు, 2 నెలల హార్మోన్లు, 4 నెలలు మందులు వాడగానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ కూడా పక్కాగా కన్ఫామ్ అని స్కానింగ్లో కూడా కన్ఫామ్ అయ్యింది. ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. ఫైబ్రాయిడ్ ఉంది, వయసు పెరిగిపోతుంది కాబట్టి ఫైబ్రాయిడ్లు వస్తాయి. బిడ్డలు లేకపోతే ఏం చేస్తుంది గర్భసంచి? మంచి గర్భసంచి, గడ్డలు వచ్చింది, గడ్డలు వచ్చినా మనకు అనవసరం, దానికి ఆపరేషన్ చేయక్కర్లేదు అని చెప్పి మనం ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు కూడా ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందిగా. చెప్పండి వెంకట్రావు గారు, మీరు చెప్పాలి. మీ ఇప్పుడు ప్రజెంట్ ఇది లేటెస్ట్ స్కాన్ కదా, ఇప్పుడు ఇది లేటెస్ట్ స్కాన్ 15/8 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు సంతోషంగా జనాల హింస నుంచి స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి, టార్చర్ నుంచి. ఇన్నాళ్ళు నోరో తాటి మట్ట కూడా తెలియకోకుండా వాళ్ళని ఆడిపోసుకున్నారు, అవమానించారు, బాధ పెట్టారు, కన్నీళ్లు కారేదట్టి చేశారు కొంతమంది శాడిస్టులు. ఆ శాడిస్టుల నుంచి మీకు విముక్తి ఈ బిడ్డ, మీరే విముక్తి కలిగించారు. మరి మీ బాధని 13 ఏళ్ల బాధని ఎలా తొలగింది, ఈ మందులు ఎలా తొలగించాయి? ఐవీఎఫ్లు లేవు, ఐయువైలు లేవు, ఆపరేషన్ లేదు. అది కూడా మీరు షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది. కొంతమందికి చాలా ఏళ్ళు అయిపోయింది మాకు పెళ్ళయ్యి, ఇంకేం పుడతారులే అంటే నిజమేమోనని అనుకుని భయపడుతున్నారు. అండాలు అయిపోయినాయి, వయసు అయిపోయినాయి అంటే నిజమేమోనని అనుకుని భయపడుతున్నారు. మనం చెప్పాం మా ఆడవాళ్ళ వయసు 53 ఏళ్ళ వరకు ఏ సమస్య వచ్చినా మనం రిపేర్ చేసుకోవచ్చు. 53 దాటితే రిటైర్మెంట్, 53 వరకు రిటైర్మెంట్ లేదు, రిపేరే. అలాగే మగవాళ్ళకి ఏజ్ లేదు, ఎంత ఏజ్ వచ్చినా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. మగవాడికి ఏజ్ లేదు, రేపు పోతూ కూడా ఇవాళ 4 కొట్టచ్చు, 4 భార్యలు ఉండాలి కానీ అని చెప్పాం. కాబట్టి మీరు చెప్పండి వెంకట్రావు గారు. నేను వ్యవసాయం చేస్తానండి. 13 ఏళ్ళు ఎప్పుడు రాలేదు దిగుబడి, ఈ సంవత్సరం వచ్చింది నాకు. డాక్టర్ గారు ఫార్ములా బట్టి నిజమండి. వంట వ్యవసాయ రూపంలో మాట్లాడుకుంటే మంచి దిగుబడి. క్రిములు పురుగులు అంతే అయ్యే సేమ్ నీకు ఎక్కడెక్కడో ఇక్కడ అంతే. అంతేనండి, దిగుబడికి మీ ఎరువులు అంతే, హార్మోన్లు ఇక్కడ దిగుబడి బాగా వచ్చింది అంతే, పంట బాగా పండింది అనుకో. మాకు మాటలు రాలేదండి, అసలు చెప్పడానికి కూడా మాటలు రాలా. అన్నీ తిరిగాం,
ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు మిగిలి అనుకుంటే వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్తాం, చూసుకుంటాం మొత్తం. 1 మంత్లో అయిపోతాయి. అట్టా గడిపేశాం. మీకు 1 year పట్టింది 1,00,000 రూపాయలు సంపాదించడానికి. పొద్దు నుంచి రాత్రి వరకు కానీ ఎండలో చెమటోడిస్తే వ్యవసాయం చేస్తే 1,00,000 వచ్చినాయి అనుకుంటే 1 monthలో ఆఖరేది మూలకు కూడా రావు. చూసి చూసి అట్టాగే తిరుగుతూనే ఉన్నాం. ఇక వద్దని ఆపేశాం. దేవుడి రూపంలో మీరు యూట్యూబ్లో తగిలారు, వచ్చాం. అది ఫస్ట్లోనే మీకు కొంచెం టెస్ట్లు అనిపిస్తుంది. ఫస్ట్లో మాత్రం ఒక 10,000 నుంచి 30,000-40,000 వరకు అవ్వచ్చు టెస్ట్లకి. తర్వాత నెల 5 నుంచి 10,000 వరకు మందులు అవ్వచ్చు అని IVF అనే మాట లేదు ఇక్కడ అసలు. లేదండి. ఆపరేషన్ అనే థియేటరే లేదు, కట్టలేదు నేను. లేదు అసలు కత్తులు లేవు, కటారులు లేవు, ఏమి లేవు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. భయపెట్టేవాడు లేడు ఇక్కడ. వెళ్ళినప్పుడల్లా భయపెట్టం ఏమనుందా? మ్యాజిక్ ఫార్ములా భయపెట్టేది లేదు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మీరే దేవుని పూజిస్తారు? నేను వినాయకుడు, గణేష్, లంబోదరుడు. ఆ లంబోదరుడు ఇన్నాళ్ళకి మీ విఘ్నాలన్నీ తొలగించి మీ బిడ్డను మీ తీసుకురావడానికి ఈ లంబోదరుడి దగ్గరికి పంపించాడు. ఇక్కడ నాకు ఉంది 6 నెలల గర్భిణి ఇప్పుడు. నువ్వు బాలరాజు, నువ్వెవరిని? అల్లా నిన్ను లాక్కొచ్చారు. అవును, అవునవును. శివుడు అల్లా 2 పూజిస్తారు. అవును, అలా చూడు. ఆయన పట్టుకొచ్చారు. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి లాక్కొచ్చాడు. వాళ్ళ కుమారస్వామి లాక్కొచ్చాడు. మిమ్మల్ని రామయ్య లాక్కొచ్చాడు. చూడండి, అందరూ నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. అది నా అదృష్టం. అందరి దేవుళ్ళకి నేనే ఇష్టం. ఎందుకనంటే నాకు సిగరెట్ అలవాటు లేదు, మందు లేదు, గుట్కా లేదు, పాన్ప్రా లేదు, కైనీ లేదు, క్లబ్ లేదు, పబ్బు లేదు. ఒక పేద కుటుంబంలో గుడిసెలో పుట్టా నేను. యేసయ్య గుడిసెలోనే పుట్టాడు. రామయ్య అడవుల్లోనే పుడుతున్నారు. వీళ్ళంతా రామయ్య బిడ్డలు అడవుల్లోనే పుట్టారు. వాళ్ళందరూ కనపడని దేవుడు, మీరు కనపడే దేవుడు. విఘ్నేశ్వరుడు నలుగు పిండితో పుట్టాడు. పుట్టుక ఎలాంటిదైనా వాళ్ళ పనుల వల్ల వాళ్ళు దేవుళ్ళుగా కీర్తించబడతారు. మీరు ఎన్ని బాధలు పడున్నా ఇప్పుడు మీకు పుట్టబోయే బిడ్డ లోకరక్షకుడు. వాడి వల్ల మీ బాధలన్నీ తీరిపోతాయి. ఈ ప్రపంచానికి వెలుగు చూపించే బిడ్డ. అందుకే దేవుడు పరీక్షలు పెట్టి మరీ ఇచ్చాడు. కానీ పరీక్షలు తట్టుకున్నారు మీరు ఓర్పుగా, పట్టుదలగా. అందుకనే మీకు ఈ ఫలితం. ఎంత ఓర్చుకుంటే అంత ఫలితం. అందుకే నేను చెప్పేది, ఎన్నాళ్ళు పడిన బాధలు మర్చిపోండి. ఇక మనకు దేవుడు తోడున్నాడు, మన వెనకాల నీడగా ఉన్నాడు. మనం భయపడకోకుండా ఒక గురువుగా దేవుడు ఈ వైద్యుని చూపించారు కాబట్టి ఈయన నమ్ముదాం, ఈయన దారిలో నడుద్దాం, ఆయన చూపించిన మార్గంలో వెళ్దామని మన మందులు వాడారు. ఈరోజు మీరు రిజల్ట్ పొందారు కదా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వ్యవసాయమేనండి. నువ్వు వ్యవసాయం చేసినట్టే నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా. నువ్వేమో వ్యవసాయ పంటలు పండిస్తున్నావు, నేను కడుపు పంటలు పండిస్తున్నా. అంతే తేడా. మనం అక్కడ పురుగులు ఉన్నాయి, ఇక్కడ పురుగులు ఉన్నాయి. అక్కడ ఎరువులు ఉన్నాయి, ఇక్కడ ఎరువులు ఉన్నాయి. ఇక్కడ నేను హార్మోన్లు అంటున్నా, ఇక్కడ నేను పురుగుల్ని క్రిములు అంటున్నా, ఇన్ఫెక్షన్ అంటున్నా. అంతే తేడా, సేమ్ టు సేమ్. అందుకే పంటలు పండిస్తాం. అక్కడ వ్యవసాయ పంటలు పండించడం, కడుపు పంటలు పండించడం సేమ్ అని ఫస్ట్ రోజే చెప్పాను నేను. అది మీకు అర్థమైంది, చక్కగా ఫాలో అయ్యారు, ఫలితం వచ్చేసింది న్యాచురల్గా. ఏ IVFలు అక్కర్లేదు, ఏ ఆపరేషన్లు అక్కర్లేదు. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఎవరు కూడా IVFలు చేయించుకోలేదు, ఆపరేషన్లు చేయించుకోలేదు. 6 డజన్లు కన్నారు అని నేను ముందు రోజే చెప్పాను. ఇది న్యాచురల్ పద్ధతి. ఆహారంలో మార్చుకోండి, వాళ్ళకులాగా చక్కటి ఆహారం తినండి, అనురాగం మార్చుకోండి. మన పూర్వీకుల్లాగా భార్యాభర్తల మధ్య బాండింగ్ పెంచుకోండి, గౌరవం పెంచుకోండి, ఇచ్చిపుచ్చుకోండి గౌరవాన్ని. ఆటోమేటిక్గా ప్రేమ ఫలమైన బిడ్డ వస్తుంది అని చెప్పా. అంతే నేను చెప్పింది. మిగతాదంతా మీరే చేసుకున్నారు, మీరే సాధించుకున్నారు. ఆయనైతే నన్ను సుధాకర్ బాబాని చేశాడు. శుభ్రంగా అత్తమామలు కూడా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు. అది ఏది ఏమైనా మరి ఆ దేవుడు దయ వల్ల మనకి ఇలాంటి ఫలితం కలిగింది. మరి అదే దేవుడు గురించి ఇంకొక 4గురికి చెప్తే వాళ్ళు కూడా ఇలా మంచి ఫలితాన్ని పొందుతారని ముందుకొచ్చి మీరు వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. 6 డజన్లు ప్రాప్తిరస్తు.